పర్సెంటేజ్ తక్కువే. మా పార్టీ విధానం అయితే ఇది రాజ్యాంగానికి చెప్పబడినటువంటి అంశం బ్లాంకెట్ రిజర్వేషన్స్ కి. ఈ రోజు కర్ణాటక కూడా బ్లాంకెట్ రిజర్వేషన్స్ అంటున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏం చెప్పారు, అలా ఇవ్వటానికి వీల్లేదు, ఇలా ఇవ్వటం వలన మీరు ఆ బీసీ తప్పే ఉంది. రవికిరణ్ గారు నాదొక సబ్మిషన్. ఇప్పుడు మనం తమిళనాడులో చూసాం 69% జయలలిత గారు చేశారు, బీహార్లో 75%. తిప్పి మనం ఇంకో 85% చేసుకుందాం, తప్పే ఉంది అంటున్నా. మనం రిజర్వేషన్స్ ఎలా అన్నా పెంచుకోండి, సరే దానికి కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, 50% మించకూడదు అంటున్నారు, సరే కొన్ని మించుతున్నాయి, అది వేరే కాన్సెప్ట్. రిజర్వేషన్ రాష్ట్రపతి దగ్గరికి సంతకం చేయించుకుందాం సార్. ఇప్పుడు జయలలిత చేయించుకుంది, రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి సంతకం, మనం కూడా చేయించుకుందాం అంటున్నా. ఆవిడ ఆ రోజు వెళ్ళి దాన్ని కాదన్నాం. నేనేంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ఏంటంటే మతం ఆధారంగా బ్లాంకెట్ రిజర్వేషన్స్ ఇచ్చేస్తే హైకోర్టు కూడా చెప్పింది ఏంటి, మత మార్పిడిని మీరు ప్రోత్సహిస్తున్నారు ఇటువంటి చట్టాల ద్వారా అని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో బ్లాంకెట్ రిజర్వేషన్స్ కి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. దానిలో మీరు అధ్యయనం చేసి ఎంపెరికల్ డేటా తీసి ఈ రోజు గుజరాత్ ఉత్తరప్రదేశ్ లో కూడా ముస్లిం మతంలో ఉన్నటువంటి వెనుకబడి కులాలకి అలా రిజర్వేషన్ అప్లై జరుగుతుంది వాళ్ళకి. సో అలా రకంగా చేయొచ్చు, కానీ ఒక బ్లాంకెట్ రిజర్వేషన్ ఇచ్చేస్తే మత మార్పిడి ప్రోత్సహించినట్టే కదా. ఈ రోజు హిందువుల్లో ముస్లింలు అయిపోతే మరి అది మత మార్పిడే కదా, మత మార్పిడి ప్రోత్సహించినట్టే కదా, అది సమంజసం కాదు కదా. రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో కూడా చేయొద్దని ఉంది, అలాంటి మనం చేస్తాం అంటే ఎలా కుదిరితే అది సమంజసం కాదు. మీరు ఎలాగో రాజ్యాంగం మారుస్తారు కదా సార్, మూడోసారి అధికారంలోకి వస్తే. మీరు ఎలాగో మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారుస్తారు కదా, అప్పుడు దానిలో పనిలో పని ఇది కూడా చేసేస్తే అయిపోతుంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంతమంది విశ్లేషకులు ఈ యొక్క ప్రచారం ఎలా చేస్తున్నారంటే రాజ్యాంగాన్ని మార్చేస్తారు. ఇది ఎప్పుడు వాజ్పేయి గారు రాకముందు నుంచి అప్పటి నుంచే గత 10 ఏళ్లుగా 20 ఏళ్లుగా చేస్తున్నది. అసలు రాజ్యాంగాన్ని అధికారం వస్తే మార్చింది ఎవరు? ఈ దేశంలో ఎమర్జెన్సీని పెట్టి చీకట్ల గడిలో తోసి అందరినీ బలవంతంగా పిల్లలు పట్టుకొని ఆపరేషన్ చేసింది ఎవరు? రాజ్యాంగాన్ని మార్చింది ఎవరు? ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో రాజ్యాంగాన్ని మార్చారు లేదా? రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు దొంగ అన్నట్టు రాజ్యాంగాన్ని మార్చేసి ప్రియాంబుల్ లేని అంబేద్కర్ గారు పెద్దలు పెట్టనటువంటి పదాలు కూడా ఎమర్జెన్సీ టైంలో బలవంతంగా రాజ్యాంగాన్ని మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీని వెనకేసి కొంతమంది వ్యక్తులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ బురదలుతున్నారు. రిజర్వేషన్స్ తీసేస్తారు. ఎప్పుడు 30 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ మీద విషం చెబుతున్నారు. బీజేపీ రిజర్వేషన్ వ్యతిరేకం. వాజ్పేయి గారు గవర్నమెంట్ అయిపోయింది, మోడీ గారు 10 ఏళ్ళ ప్రభుత్వం అయిపోయింది, ఎక్కడ రిజర్వేషన్ ముట్టుకుంది లేదు, పెంచారు. ఆ రకంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెంచడం జరిగింది, అయినా తీసేస్తారు. అలాగే ఏదో రైతుల గురించి మాట్లాడతారు, ఎంఎస్పీ గురించి మాట్లాడతారు. ఈ ఎంఎస్పీ 2014 ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది? అనేకమైనటువంటి ఉత్పత్తులకి 200%, 300% పెంచారు. మా ట్రాక్ రికార్డ్ అది. అలాగే ప్రొక్యూర్మెంట్ 2014 ముందు ఎంత చేశారు ప్రొక్యూర్మెంట్, ఈ రోజు చూడండి 5-6 రెట్లు పెరిగిపోయింది. అలాగే గతంలో బడ్జెట్ ఎంత, రైతులకు ఇచ్చిన బడ్జెట్ 25,000 కోట్లు అయితే ఈ రోజు 1,50,000 కోట్లు. సో అన్ని రకాల ఫర్టిలైజర్స్ కూడా పెరిగింది, అది కూడా చూడాలి కదా. పెస్టిసైడ్స్ కానీ ఇన్పుట్ కాస్ట్ కూడా పెరిగింది కదా. ఆ అంశం రవికిరణ్ గారు ఎంఎస్పీ అంశం మళ్ళీ మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారి ముందు ఆయన మాట్లాడిన వాళ్ళు ప్యానెల్ లో ఉన్నారు, విశ్లేషకులు. అది మళ్ళీ మాట్లాడదాం. రిజర్వేషన్లకు వచ్చేప్పటికీ ఇది మాట్లాడాలి, మరి ఆయన మాట్లాడితే మీరు సమాధానం చెప్పాలి కదా. రైట్ మాట్లాడదాం. అది అయితే రిజర్వేషన్స్కి సంబంధించి ఇప్పుడున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఎలాగూ మోడీ గారు ప్రస్తావన చేస్తారు, ఆయన చేయకపోయినా మరి కొంచెం అమిత్ షా గారిది అయితే చాలా దూకుడు స్వభావం, ఆయన ఖచ్చితంగా చేస్తారు. చేసినప్పుడు అదే వేదిక మీద చంద్రబాబు గారు ఉంటారు కదా, మరి మీరు ముందరేమైనా మాట్లాడుకుంటారా, లేకపోతే అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పుకునే కార్యక్రమం ఏమైనా ఉంటుందా?